హలో మై డియర్ మిత్రులారా, అందరికీ నమస్కారం. మనము పల్లీల చట్నీ, ఆనియన్స్ బోండా తయారు చేసుకొని తినేద్దామా? అయ్యో, ఎలా చేసుకోవాలక్క అంటారా? మిక్సీలో మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీలో పల్లీలు, కొద్దిగా చింతపండు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా వెల్లుల్లి, ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఎన్ని వేసుకోవాలక్క? ఒకే ఒక ఆనియనే. ఎలా వేసుకోవాలి అక్క అంటారా? చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని మనము మిక్సీలో వేసి రుబ్బాలి అంతే. రుబ్బాలంటే మనం రోల్లో వేసి రుబ్బాల్సిన అవసరం లేదు. జస్ట్ మిక్సీకి వేస్తే ఒకే ఒక సెకండ్లో మిక్సీనే రుబ్బేస్తుంది. ఆ తర్వాత మనం ఆఖరి ఘట్టంలోకి వెళ్ళాలి. అయ్యో, ఘట్టాలంటున్నావేమి, గేమ్ ఆడుతున్నామా అంటే వంట చేయడం కూడా ఒక గేమే కదా. ఇప్పుడు మనము పోపు ప్యాన్లో ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేయాలి. ఆవాలు డాన్స్ ఆడి ఆడి అలసిపోయినాక మనము ఇంట్లో మామూలుగా వేసుకునే పోపు వేసి 2 సెకండ్స్లో దింపుకొని ఆ మిశ్రమాన్ని మనము చట్నీలో కలపాలి. అంతే, పెద్ద వర్క్ ఏం లేదు. ఆ తర్వాత మనము ఆనియన్స్ బోండా చేసేద్దాం, వచ్చేయండి. సన్నగా తరుక్కోవాలి ఆనియన్స్ని సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకుంటే ఎలా? ఆనియన్స్లోకి మనము కొద్దిగా ఉప్పు, కొద్దిగా సోడా, కొద్దిగా శనగపిండి, కొద్దిగా నింది అక్కని చిటికెడు వేసేపోతారు. లేదు, సుమారుగానే వేసుకోవాలి. వేసుకొని కొత్తిమీర, పచ్చిమిర్చి, తగినంత వాటర్ పోసి మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టేయాలి. అయ్యో, పక్కన పెడితే బోండా ఎలా అవుతుందక్క? ఎలా అవుతుందంటే ఆయిల్ వేడెక్కాలి కదా. ఆయిల్ వేడెక్కాక మనము ఈ విధంగా శనగపిండిని చిన్న చిన్న పువ్వుల్లాగా వేయాలి. ఆ పువ్వులు బాగా డాన్స్ ఆడి 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 అలసిపోయి ఇలా పైకి వస్తాయి. బ్రౌన్ కలర్ వచ్చినాక వాటిని పక్కకు తీసేసి చట్నీలో తినేయడం అంతే. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సుమా.